నమస్కారం. వెల్కమ్ టు సోల్ ఇన్సైట్ విత్ అను. మనం ఎందుకు అతిగా ఆలోచిస్తూ ఉంటాము, దీనికి గల సైంటిఫిక్ కారణాలు ఏమిటి, వాటిని నియంత్రించే పద్ధతులను తెలుసుకుందాం. అతిగా ఆలోచించడం అనేది ఒక అంతులేని మానసిక పోరాటం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ మనసు బ్రేకులు లేని కారులా పరిగెడుతూ ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు దూకుతూ మిమ్మల్ని ఎక్కడా స్థిరంగా ఉండనివ్వకుండా చేస్తుందా? అసలు ఆ మాట ఎందుకన్నాను, రేపు ఆ పని ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, ఇలా ఒకే విషయం గురించి పదే పదే గంటల తరబడి నిద్ర కూడా పట్టకుండా ఆలోచిస్తున్నారా? అతిగా ఆలోచించడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. ఇది మన జీవితంలో ఉన్న సంతోషాన్ని, ప్రశాంతతను దొంగిలించే ఒక శక్తివంతమైన మానసిక ప్రక్రియ. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 73% మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. ఈ రోజు మనం ఈ అతిగా ఆలోచించడం అనే మానసిక పోరాటం వెనుకున్న అసలు శాస్త్రీయ రహస్యాన్ని చూద్దాం. మీరు గతంలో జరిగిన చిన్న పొరపాట్ల గురించి పదే పదే మననం చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నా, లేదా భవిష్యత్తులో జరగని విషయాల గురించి అనవసరంగా భయపడుతూ ఆందోళన చెందుతున్నా, ఈ వీడియో మీకోసమే. అసలు మన మెదడు ఈ ఆలోచనల ఉచ్చును ఎందుకు సృష్టిస్తుంది? ప్రశాంతంగా ఉండాలనుకున్న ఆలోచనలు ఎందుకు ఆగవు? మన మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే ఏమిటి? సెరిటోనిన్, కార్టిసాల్ వంటి రసాయనాలు ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? మీ మెదడు పనితీరును మీరు అర్థం చేసుకున్నప్పుడే దానిపై మీరు నియంత్రణ సాధిస్తారు. అతిగా ఆలోచించే ఈ సమస్యకు శాస్త్రీయ కారణం ఏమిటో, దాన్ని ఎలా ఆపాలో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అతిగా ఆలోచించడం అంటే ఏమిటి? అది తెలియాలంటే సాధారణ ఆలోచన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆలోచించడం అనేది మానవ మెదడు యొక్క సహజమైన ప్రక్రియ. సమస్యలను పరిష్కరించడానికి, ప్రణాళికలు వేయడానికి, పనులను పూర్తి చేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే అతిగా ఆలోచించడం అనేది ఈ సాధారణ ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన పరిమితిని దాటి మనసును ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుతుంది. దీన్నే శాస్త్రీయంగా మానసిక ఉచ్చు అంటే మెంటల్ ట్రాప్ అని చెప్తాము. ఒకే విషయం గురించి, ముఖ్యంగా మనం ప్రస్తుతం నియంత్రించలేని, మార్చలేని విషయాల గురించి పదే పదే నిరంతరంగా అనవసరంగా ఆలోచించడం. ఈ ఆలోచన ప్రవాహం తరచుగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది అన్ప్రొడక్టివ్ అంటే నిర్మాణాత్మకం కానిది. ఇది ఎటువంటి పరిష్కారాన్ని కానీ మార్పును కానీ తీసుకురాదు. కేవలం ఆందోళనని, అశాంతిని మాత్రమే పెంచుతుంది. రెండవది ఓవర్ అనాలిసిస్ అంటే అతి విశ్లేషణ. చిన్న విషయాలను కూడా అవసరం లేనంతగా విశ్లేషించడం. ఉదాహరణకు, ఒక స్నేహితుడు పంపిన మెసేజ్లో ఒక్క పదాన్ని పట్టుకుని దాని అర్థాన్ని 100 రకాలుగా ఊహించుకోవడం. ఈ అతిగా ఆలోచించడం ప్రధానంగా 2 రకాల ఆలోచన విధానాల కలయిక. మొదటిది రూమినేషన్ అంటే గతం గురించిన మదనం. ఇది గతంలో జరిగిపోయిన సంఘటనలు, పొరపాట్లు, అవమానాల గురించి పదే పదే మననం చేసుకోవడం. ఉదాహరణకి, నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, లేదా గతంలో జరిగిన ఆ ఫెయిల్యూర్ నా జీవితాన్ని నాశనం చేసేసింది అని నిరంతరం బాధపడుతూ ఉండడం. రూమినేషన్ మిమ్మల్ని డిప్రెషన్ వైపు తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. రెండవది వర్రీ భవిష్యత్తు గురించిన ఆందోళన. ఇది భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు, సమస్యలు, ప్రతికూల పరిస్థితుల గురించి అనవసరంగా భయపడటం. ఉదాహరణకి, నాకు ఉద్యోగం పోతుందేమో, నా పిల్లలు సక్రమంగా ఎదుగుతారో లేదో, నేను అనారోగ్యం పాలవుతానేమో అని భయపడుతూ ఉండడం. వర్రీ మిమ్మల్ని యాంగ్జైటీ వైపు తీసుకువెళ్తుంది. ఈ 2 కలిసి ప్రజెంట్లో ప్రశాంతంగా జీవించకుండా మనల్ని అడ్డుకుంటాయి. అతిగా ఆలోచించడం అనేది మన మెదడు మనకు ప్రమాదం రాబోతోందని పదే పదే తప్పుడు సిగ్నల్స్ పంపించడం లాంటిది. అతిగా ఆలోచించడం అనేది కేవలం మానసిక అలవాటు మాత్రమే కాదు. దీని వెనుక మన మెదడు నిర్మాణము, అది పనిచేసే విధానం కూడా ఉంది. ఇక్కడ కీలక పాత్ర పోషించేది డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. దీన్నే మనం డిఎంఎన్ అంటాము. డిఎంఎన్ మెదడు యొక్క ఆటో పైలట్ లాగా పనిచేస్తుంది. ఇది మన మెదడులోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్, పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్, పాస్వలోబ్స్ కలిసి పనిచేసే ఒక పెద్ద నెట్వర్క్. దీన్ని మనం మెదడు యొక్క ఆటో పైలట్ లేదా బ్యాక్గ్రౌండ్ థింకింగ్ సిస్టమ్ అని కూడా అంటాము. మనం ఉద్దేశపూర్వకంగా ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, కలలను కంటున్నప్పుడు ఈ డిఎంఎన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
డిఎంఎన్ చేసే పనులు ముఖ్యంగా 3 రకాలు. మొదటిది సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్, స్వీయ ప్రతిబింబం. మన గురించి, మన లక్ష్యాల గురించి, మన వ్యక్తిత్వం గురించి ఆలోచించడం. రెండవది సోషల్ కాగ్నిషన్, సామాజిక ఊహ. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో ఊహించడం, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మూడవది మెంటల్ టైం ట్రావెల్, మానసిక ప్రయాణం. గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం. ఈ డిఎంఎన్ అనేది ఆలోచన విధానానికి అవసరమే, కానీ ఇది అతిగా ఆలోచించే వ్యక్తుల్లో ఎలా మార్పులు వస్తాయి అనే దాని గురించి చూద్దాం. మొదటిది అధిక క్రియాశీలత. సాధారణ వ్యక్తులతో పోలిస్తే దీర్ఘకాలికంగా అతిగా ఆలోచించే వారిలో ఈ డిఎంఎన్ యొక్క క్రియాశీలత చాలా చురుకుగా ఉంటుంది. దీని అర్థం మనసును విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించిన ఈ నెట్వర్క్ ఓవర్ టైం పనిచేస్తూ ఉండడం వల్ల ఇది ఆలోచనల ప్రవాహాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. రెండవది నియంత్రణ లేకపోవడం. మన మెదడులో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ నెట్వర్క్ అని మరొక నెట్వర్క్ ఉంటుంది. దీని పని డిఎంఎన్ను నియంత్రించడం. అతిగా ఆలోచించేటప్పుడు డిఎంఎన్ ఎగ్జిక్యూటివ్ నెట్వర్క్ మధ్య సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల చాలు ఆపాలి అని మెదడుకు తెలిసిన ఆలోచనల స్విచ్ను ఆఫ్ చేయలేకపోతూ ఉంటాం. మూడవది ప్రతికూల వలయం. డిఎంఎన్ ప్రధానంగా స్వీయ విమర్శ అలాగే ప్రతికూల భవిష్యత్తు ఊహలపై దృష్టి పెట్టినప్పుడు ఆ ఆలోచనలు మెదడులో ఇంకా ఎక్కువ ఆందోళనని పుట్టిస్తాయి. ఈ ఆందోళన మళ్ళీ డిఎంఎన్ ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా ఒక విష వలయం ఏర్పడుతుంది. మన మెదడులో సహజమైన డిఎంఎన్ నెట్వర్క్ నియంత్రణ కోల్పోయి నిర్మాణాత్మకమైన ఆలోచన స్థానంలో అనవసరమైన ఆందోళనను సృష్టిస్తుంది. అతిగా ఆలోచించడం వెనుక మన మెదడు నిర్మాణం ఏమిటో, డిఎంఎన్ పాత్ర ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి గల 3 సైంటిఫిక్ రీజన్స్ ను తెలుసుకుందాం. ఇందులో మొదటిది న్యూరో ట్రాన్స్మిటర్స్. మెదడులోని సమాచారాన్ని ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్ కు చేరవేసే రసాయనాలనే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. అతిగా ఆలోచించే విషయంలో ఈ రసాయనాల సమతుల్యత దెబ్బతినడం అనేది కీలకం. సెరిటోనిన్, దీన్ని తరచుగా సంతోషకరమైన రసాయనం అని పిలుస్తాం. ఇది మన మానసిక స్థితిని, నిద్రను, ఆందోళన స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. సెరిటోనిన్ స్థాయిలు తగ్గినప్పుడు మనసులో నెగిటివ్ ఆలోచనలు, ఆందోళన పెరిగే అవకాశం ఉంది. గాబా అనేది మెదడులోని ప్రశాంతతకు ప్రధాన రసాయనం. ఇది న్యూరాన్ల కార్యకలాపాలను కూడా నెమ్మదిస్తుంది. తద్వారా అతిగా ఉద్దీపన చెందకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. గాబా స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు మన మెదడులోని ఆలోచనల వేగం పెరిగి ప్రశాంతత లోపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రసాయనాలు సరిగ్గా పనిచేయకపోతే మన మెదడుకు ఆలోచనలను ఆపడానికి సరైన సిగ్నల్స్ అందవు. రెండవది అమిగ్డలా అతి క్రియాశీలత. అమిగ్డలా అనేది మన మెదడులో లోపల ప్రతి అర్ధగోళంలోనూ ఉండే బాదమాకారంలో ఉన్న ఒక చిన్న భాగం. దీని ప్రధాన పని భయము, ప్రమాదం అలాగే భావోద్వేగ జ్ఞాపకాలను గుర్తించడం మరియు వాటికి ప్రతిస్పందించడం. అంటే ఇది మన అంతర్గత భద్రతా వ్యవస్థ లాగా పనిచేస్తుంది. అతిగా ఆలోచించే వ్యక్తుల్లో ఈ అమిగ్డలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న విషయాలు లేదా నిస్సారమైన సంఘటనలు కూడా ఇది పెద్ద ప్రమాదంగా లేదా జీవితానికి ముప్పుగా భావిస్తుంది. ప్రమాదమేమీ లేకపోయినా అమిగ్డలా అత్యవసర స్థితిని సృష్టిస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ను ప్రేరేపిస్తుంది. ఈ నిరంతర ప్రమాద హెచ్చరికల వల్లనే మనసు ఆందోళనతో నిండిపోయి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. మూడవది కార్టిసాల్ పెరుగుదల. ఇది ఒక విషవలయం లాగా పనిచేస్తుంది. కార్టిసాల్ అనేది మన శరీరం ఒత్తిడికి ప్రతిస్పందించినప్పుడు అడ్రినల్ గ్రంథులు విడుదల చేసే ప్రధాన స్ట్రెస్ హార్మోన్. మనం నిరంతరం ఆందోళనగా అతిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు శరీరం నిరంతరం ఒత్తిడికి గురవుతున్నట్లు భావిస్తుంటుంది. దీనికి ప్రతిస్పందనగా కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అధిక కార్టిసాల్ స్థాయిలు మెదడులోని భావోద్వేగ నియంత్రణ కేంద్రాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. ఆందోళన పెరిగే కొద్దీ అతిగా ఆలోచించే వేగం మరింత ఎక్కువ అవుతుంది. ఫలితంగా కార్టిసాలు, ఆందోళన, అతిగా ఆలోచించడం అనే ఒక బలమైన విష వలయం ఏర్పడుతుంది. ఈ వలయం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ 3 అంశాలు, సమతుల్యత లేని రసాయనాలు, అతి చురుకైన అమిగ్డలా, అధిక కార్టిసాల్ కలిసి
మన మెదడును నిరంతరం ఆలోచనల సుడిగుండంలో ఉంచుతాయి. అతిగా ఆలోచించడం వెనుక జరిగే సైంటిఫిక్ రీజన్స్ని తెలుసుకున్నాం కదా. మరి మనము ఈ మెదడు నెట్వర్క్లను నియంత్రించగలమా అంటే శాస్త్రీయంగా నిరూపించబడిన 3 అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొదటిది మైండ్ఫుల్నెస్ ధ్యానం. ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం అతిగా పనిచేస్తున్న డిఎంఎన్ యొక్క కార్యకలాపాన్ని తగ్గించడం. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు మీ శ్వాసపై లేదా ఏదైనా ఒక వస్తువుపై దృష్టి పెట్టడం ద్వారా మీ మెదడును ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకువస్తారు. డిఎంఎన్ నెట్వర్క్ భవిష్యత్తు లేదా గతం గురించి ఆలోచించే పనిని ఆపివేస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మెదడులో ఆలోచనలను నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలోపేతం అవుతుంది. రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించండి. ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ శ్వాస లోపలికి వెళ్ళడం అలాగే బయటకు రావడంపై మాత్రమే దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తే వాటిని జడ్జి చేయకుండా మళ్ళీ మీ దృష్టిని శ్వాస వైపు మళ్లించండి. రెండవది శారీరక శ్రమ, రసాయన సమతుల్యత. మీరు అతిగా ఆలోచించడం మొదలుపెట్టిన వెంటనే మీ శరీరంపై దృష్టి పెట్టండి. శారీరక శ్రమ అనేది మీ మానసిక సమస్యకు శారీరక పరిష్కారం. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ ఎండార్ఫిన్స్ సహజమైన నొప్పి నివారణలు మరియు మూడ్ బూస్టర్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వ్యాయామం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. కార్టిసాల్ తగ్గితే ఆందోళన, ఆలోచనల వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అతిగా ఆలోచించడం మొదలు పెడితే వెంటనే లేచి 20 నిమిషాలు వేగంగా నడవండి లేదా కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. శారీరక కదలిక మీ మెదడు యొక్క ఫోకస్ను ఆలోచనల నుండి కదలికలపైకి మారుస్తుంది. మూడవది ఆలోచన సమయం. మెదడుకు శిక్షణ ఇవ్వడం. నియంత్రించలేని ఆలోచనలను నియంత్రించడానికి ఇది ఒక అద్భుతమైన కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్. మీరు మీ మెదడుకు ఆలోచించడానికి సరైన సమయం అలాగే స్థలం ఉందని శిక్షణ ఇస్తారు. రోజులో ఒకే సమయాన్ని, ఉదాహరణకి సాయంత్రం 5 నుండి 5:30 వరకు కేటాయించండి. రోజులో ఎప్పుడైనా ఆందోళన కలిగించే ఆలోచన వస్తే వెంటనే మీ మనసులో ఇప్పుడు కాదు, ఆలోచన సమయంలో దీని గురించి చూద్దాం అని చెప్పి వాయిదా వేయండి. మీరు వాయిదా వేసిన ఆలోచనను ఒక నోట్బుక్లో లేదా ఫోన్లో షార్ట్కట్లో రాసి పెట్టండి. మీ ఆలోచన సమయం వచ్చినప్పుడు ఆ 30 నిమిషాలు మాత్రమే మీరు రాసి పెట్టుకున్న వాటి గురించి వివరంగా లోతుగా ఆలోచించండి. ఆ సమయం ముగియగానే ఆలోచించడం ఆపండి. ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీ మెదడును మీరు నియంత్రించగలరని నిరూపించవచ్చు. ఇప్పుడు అతిగా ఆలోచించడం మీ బానిస, మీరు దాని బానిస కాదు. చివరిగా గుర్తుంచుకోండి, అతిగా ఆలోచించడం అనేది మీ వ్యక్తిత్వంలో ఉన్న ఒక లోపం కాదు. అది కేవలం మీ మెదడులోని కొన్ని నెట్వర్క్లు సమన్వయం లేకుండా అతిగా పనిచేయడమే. మనం ఈ వీడియోలో చర్చించిన మైండ్ఫుల్నెస్, శారీరక శ్రమ, ఆలోచన సమయం వంటి పద్ధతులు కేవలం చిట్కాలు మాత్రమే కావు. అవి మీ మెదడు రసాయనాలను అలాగే న్యూరల్ నెట్వర్క్లను రీవైర్ చేయడానికి శాస్త్రీయంగా నిరూపించబడిన మార్గాలు. మీరు వర్తమానంలో జీవించడం ప్రారంభించినప్పుడు గతం మిమ్మల్ని బాధించదు, భవిష్యత్తు మిమ్మల్ని భయపెట్టదు. మీ ఆలోచనలను మీరు నియంత్రించగలరు. ఈ క్షణం నుంచి మీ నియంత్రణను తిరిగి తీసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.